నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఒక్కరే. ఆయనే దాసరి నారాయణరావు. ఆయన తీసే సినిమా టైటిల్స్ లో ఇలా అన్ని విభాగాలకు ఒకే కార్డు పడేది. ఇది తెలుగు సినిమా రంగంలో దాసరి విశ్వరూపం. సినిమాలను పక్కన పెట్టి నిజ జీవితంలో చూస్తే వివాదాస్పద వ్యాఖ్యలకు, చమత్కారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారాయన. అటు రాజకీయాల్లోనూ విలక్షణమైన తీరు దాసరిది. కొంతకాలం క్రితం బొగ్గు స్కామ్ లో ప్రముఖంగా వినిపించిన దాసరి పేరు ఇప్పుడు మరోసారి మీడియాలో మారుమోగుతోంది. వైసీపీ అధినేత జగన్ తో భేటీతో మరోసారి హెడ్లైన్స్ లో నిలిచిన దాసరిపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. దశాబ్దాల అనుభవం ఉన్న ఈ సినీ ప్రముఖుణ్ణి పరిశ్రమకు పెద్ద దిక్కుగా భావిస్తూ ఉంటారు. ఎందరికో గాడ్ ఫాదర్ ఆయన. ఎందరో ప్రముఖులు ఎదగడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమని చెప్పుకునే దాసరి నారాయణరావు తెర వెనుకుండే దర్శకుడి పాత్రకు హీరో స్టేటస్ తీసుకొచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇక తనదైన స్టైల్లో ఇచ్చే స్టేట్మెంట్స్ సంచలనాలవుతాయి, వివాదాలకు ఆస్కారం ఇస్తాయి. దాసరి నారాయణరావు తెలుగు సినిమా పరిశ్రమకు చిరపరిచితుడు. 150కి పైగా సినిమాల దర్శకుడు, 50కి పైగా సినిమాల నిర్మాత, 250కి పైగా సినిమాలకు మాటల రచయిత. ఇక ఎన్ని సినిమాలకు పాటలు రాశాడో లెక్కలేదు. ఎక్కువగా సామాజిక అంశాలపై సినిమాలు తీసిన రికార్డు దాసరిది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కుల వ్యవస్థ, అవినీతి, లింగ వివక్ష లాంటి అంశాలపై అనేక సినిమాలు తీసి దర్శకరత్నగా పేరు తెచ్చుకున్నారు. సినిమా సంగతి పక్కన పెట్టి ఇండస్ట్రీలో ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. తెలుగు సినీ పరిశ్రమకు ఆయనది గురుపీఠమే. టాలీవుడ్ నటులందరికీ పెద్ద మనిషిగా చెప్పుకుంటారు. ఒకప్పుడు ఆయన లేకుండా సినిమా ఫంక్షన్ జరిగేది కాదు. ఎవరో తెలియదు, కొత్తలు తెలియదు, పాతాళ్ళు తెలియదు, ఎవరైనా సరే రావడం, లేకపోతే రికమెండేషన్తో రావడం ఫంక్షన్ అంటాం. ఎలా తయారైనటువంటి ఈ ఫంక్షన్లు జాతరలాగా స్టార్ట్ అయినాయి. డ్యాన్సులు, ఎవరి కోసం డ్యాన్సులు చేస్తున్నారో తెలియదు. అక్కడి నుంచి స్టేజ్ మీదకి అందరూ కుప్ప తెప్పలుగా వస్తారు ఒకేసారి. ఒకరు నిలబడి మాట్లాడుతూ ఉంటారు, ఒక పెద్ద, మిగతా వాళ్ళంతా నిలబడి ఉంటారు. మళ్ళీ ఆ మైకు చిన్న ఆయనకి ఇస్తారు, పెద్దవాళ్ళందరూ చేతులు కొట్టి నిలబడి ఉంటారు. ఏంటి కర్మ? మనం ఎక్కడో ఫంక్షన్స్ చూసి, ఆస్కార్ ఫంక్షన్ చూసి ఇలా ఉంటాయని, ఆస్కార్ ఫంక్షన్లో ఇచ్చేవాడు ఒకడే ఉంటాడు, తీసుకునేవాడు ఒకడే ఉంటాడు. మాట్లాడేది థ్యాంక్స్ ఫర్ దిస్ అవార్డ్ అంటారు, అంతే. గంటల గంటలు మాట్లాడరు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా ఈ ఫంక్షన్స్ అనేది తయారైన తర్వాత నిజంగానే వెళ్ళడం మానేశాను. అంతేనా, వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు దాసరి నారాయణరావు. సినీ ఇండస్ట్రీలోనే ఉంటూ సినిమా వాళ్లను తిట్టడం ఆయన నైజం. ఇండస్ట్రీలో ఆయనకు కొందరితో పడదంటారు. ముఖ్యంగా చిరంజీవితో వైరం ఉందన్న ప్రచారం ఉంది. దాసరి చేసే వ్యాఖ్యలు ఈ ప్రచారానికి ఊతమిస్తుంటాయి. ఎక్కువగా చిరంజీవి బ్యాచ్ లో ఉండేవారిని టార్గెట్ చేసేలా ఉంటాయి కామెంట్స్. మెగా ఫ్యామిలీపై పరోక్షంగా అనేకసార్లు వ్యాఖ్యలు చేశారు. నేరుగా కామెంట్స్ చేయకపోయినా ఆడియో ఫంక్షన్లలో దాసరి చేసే కామెంట్స్ మెగా బ్యాచ్ కు తాకేవి. ఓ పెద్ద హీరో కోసం ఓ సినిమాను 5వ రోజునే 37 సెంటర్లో తీసేయించారని, కానీ ఆ హీరో సినిమా 3 రోజులు కూడా ఆడలేదని, మళ్లీ ముందున్న సినిమాని తీసుకొచ్చి ప్రదర్శించారని చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. థియేటర్లతో దొరకాలన్నా, సినిమా విడుదల చేయాలన్నా చాలా కష్టమైంది గిరి. నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటావో, ఎలా బయటపడతావో. సినిమా విడుదలై బాగుంది అంటే కదా, బాగుంది అన్న తర్వాత కూడా 5 రోజుల్లో దాని పీక నొక్కేస్తున్నారు. లౌక్యం అనే సినిమా విడుదలయ్యి అద్భుతమైన రిపోర్ట్ వచ్చి 5వ రోజుని 37 సెంటర్లో, మెయిన్ సెంటర్లో ఆ సినిమాని నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ఎవరో ఒక పెద్ద హీరో గారి సినిమా వచ్చిందని. అది 3 రోజులు ఆడింది, వెళ్ళిపోయింది. మళ్ళీ లౌక్యం తీసుకుని వేసుకున్నారు. ఈ వాస్తవాలు చెప్తున్నాను నేను. టాలీవుడ్ లో రౌడీయిజం నడుస్తోందని దాసరి అనేక సార్లు విమర్శించారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నీచమైన పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదంటూ అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాల కోసం చిన్న సినిమాలను బలి చేస్తున్నారన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ నడుస్తున్న తీరుపై దాసరి ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నారు. అందుకే ఆడియో ఫంక్షన్లో ఈ ఆవేదన బయటపడుతుంది. ఆ వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదమై హెడ్లైన్స్ లో నిలుస్తున్నాయి.
సినీ పరిశ్రమలో పెద్ద హీరోల వారసుల హడావిడి దాసరికి నచ్చదు. ఈ వారసుల సినిమా మీద సినిమాలు తీసి జనంపై రుద్దుతున్నారన్న అభిప్రాయం దాసరిది. అందుకే పరిశ్రమకు వారసులే కాదు ఎవరైనా రావచ్చని పలుమార్లు కామెంట్స్ చేశారు. నాకు ఒక్కటే బాధ అనిపిస్తుంది, పెద్ద సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా 2 వారాలు 3 వారాలు గ్యాప్ ఇచ్చి సినిమా ఆ పెట్టిన ఖర్చుకి సినిమా బ్రతకడానికి ఇండస్ట్రీ ఆలోచించేది. ఈ సినిమాకి 6వ రోజున 7వ రోజున తర్వాత మళ్ళీ సినిమా మీద సినిమా వచ్చేస్తుంది. అంటే సినిమా స్టాండ్ అయ్యి సినిమా బాగుంది అన్న సినిమాకి థియేటర్ల కొత్త ఏర్పడుతుంది. ఎవరు బాగుపడడానికి, ఎవరు నాశనం అయిపోవడానికి. పెద్ద హీరోల సినిమాలకి పండగలు అక్కర్లేదు. వాళ్ళు ఏ రోజు సినిమా రిలీజ్ చేస్తారో ఆ రోజే పండగ జనాలకి. పండగల కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు నా దృష్టిలో, నా ఎక్స్పీరియన్స్లో. అవి చేతకాని ఎకనామిక్స్. క్లీన్ గ్యాప్ 2 వీక్స్ గ్యాప్ ఇచ్చుకుంటే అన్ని సినిమాలు బ్రతుకుతాయి. ఇలా చేతికి మైకు దొరికితే చాలు తనదైన వ్యాఖ్యలతో చెలరేగిపోతారు దాసరి. ఓసారి ఆయన హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రస్తుత హీరోయిన్లు నటీమణులు కాదు, కేవలం ఐటమ్ భామలే అంటూ కామెంట్స్ చేయటం కాంట్రవర్సీగా మారింది. గతంలో ఐటమ్ సాంగ్స్ చేసేందుకు సిల్క్ స్మిత, డిస్కో శాంతి లాంటి వాళ్లుండేవాళ్లు. ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ చేస్తున్న టాప్ హీరోయిన్లు 5 ఏళ్లకు మించి ఇండస్ట్రీలో నిలవలేకపోతున్నారన్నారు దాసరి. దయచేసి ఈ సంస్థలను ఒకటే కోరుకుంటున్నా, ఇక మీదట అవార్డు ఫంక్షన్లకి హీరోయిన్ని పిలవకండి. ఎందుకంటే వాళ్ళకి మన మీద గౌరవం లేదు, మన సంస్థల మీద గౌరవం లేదు, మన అవార్డుల మీద గౌరవం లేదు. డబ్బులు ఇస్తే షాపింగ్ ఓపెనింగ్కి పెడతారు. ప్రస్తుతం పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల్లో సినిమా తీయడం గొప్ప కాదు, వాటిని ఆడించేందుకు థియేటర్లు దక్కించుకోవడం ముఖ్యమన్నది దాసరి అభిప్రాయం. తనలా అనుభవం ఉన్న డైరెక్టర్ సినిమా తీస్తే దిల్ రాజు చుట్టూ, సురేష్ బాబు చుట్టూ తిరగాలని, లేకపోతే ఆ సినిమా ల్యాబ్కే పరిమితం అవుతుందని ఘాటుగా కామెంట్స్ చేశారు. సినిమా తీయడానికి ఎంత ఖర్చు అయిందనే దానికంటే ప్రమోట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ అతి దారుణమైన పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఉంది. ఇంత నీచమైన స్థితిలో ఇండస్ట్రీని నేను ఎప్పుడూ చూడలేదు, చూస్తానని కూడా కల్లో కూడా అనుకోలేదు. అంటే సినిమాలు తీసి సినిమా రెడీగా పెట్టుకుని విడుదల చేస్తాము అంటే, మా సినిమా ఎప్పుడు విడుదల చేస్తామో మేము చెప్పం, మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, నువ్వు రెడీ చేసి పెట్టుకో, ఎప్పుడైనా పొరపాటున 1 వారం గ్యాప్ వస్తే వేసుకో అనేటంత దౌర్జన్యమైనటువంటి గుండాగిరి జరుగుతోంది వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో. సెటైర్లు వేయటం, చురకలు అంటించడంలో దాసరి స్టైలే వేరంటారు. ఆయన ఘాటుగా కామెంట్స్ చేసినా వాటికి కౌంటర్ ఇచ్చేవాళ్లు తక్కువ. దాసరిని ఏ సినిమా ఫంక్షన్ కు పిలిచినా ఎవరో ఒకరు టార్గెట్ అవ్వాల్సిందే. ఓసారి జూనియర్ ఎన్టీఆర్ పైనే డైరెక్ట్ గా కామెంట్స్ చేసి హెడ్లైన్స్ లో నిలిచారు దాసరి. దురదృష్టవశాత్తు మన చరిత్ర మరుగున పడిపోతోందని, ఎన్టీఆర్ అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనుకునే పరిస్థితి దాపురించిందని అన్నారు. పరోక్షంగానే కాదు, ఇలా నేరుగా పేర్లు చెబుతూ వ్యాఖ్యలు చేయటం దాసరికే సాధ్యమన్న అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. తాను ఉపాధి కల్పించిన వాళ్లంతా ఇప్పుడు పెద్దోళ్లై తననే లెక్క చేయట్లేదన్న ఆవేదన దాసరిది. తన రిక్వెస్ట్ తో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరిన వాళ్లు ఇప్పుడు చులకనగా చూస్తున్నారంటారు దాసరి. వేషం కోసం తన చుట్టూ తిరిగిన వాళ్లు ఇప్పుడు తనని మర్చిపోయారంటారు. త్వరలో అందరి చరిత్రలు రాస్తానని, అందరి బండారాలు బయటపెడతానని ఆ మధ్య ఓ కార్యక్రమంలో దాసరి అన్న మాటలు టాలీవుడ్ ప్రముఖులకు షాక్ ఇచ్చాయి. ఇండస్ట్రీలో మిగతా వారి కంటే భిన్నంగా ఉండే దాసరి వివాదాస్పద వ్యాఖ్యలకు కేరఫ్ గా మారుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.